విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన అన్నప్రసాద సదనం అందుబాటులోకి రానుంది. అన్నప్రసాద సదనంతో పాటు మహాప్రసాద భవనాన్ని కూడా ప్రారంభం కానుంది. నూతన సదనంలో ఒకేసారి 800 మంది భక్తులు భోజనం చేసేలా సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించే దిశగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే అత్యాధునిక వంటశాలలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రసాదాల తయారీలో ఆధునిక సాంకేతికతను వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ లక్ష్మి లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. లక్ష్మి, శ్రీదేవి, ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు 2 నూతన భవనాలు అయితే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. మరి కాసేపట్లో మంత్రులు ఈ రెండింటిని కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఒకటి అన్నదాన సదనం, మరొకటి లడ్డూ పోటు. ఈ 2 భవనాలను కూడా ఈ రోజు అయితే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మన ఇక్కడ అన్నదాన భవనం పక్కన ఉంది. ఇక్కడ లడ్డూ పోటు తయారీ కేంద్రంలో మనం ఉన్నాము. మరి కాసేపట్లో దీన్ని అధికారికంగా అయితే ప్రారంభించబోతున్నారు. చూడండి, ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దేవస్థానానికి వచ్చేటటువంటి వేలాది మంది భక్తుల సౌకర్యార్థం తయారు చేసేటటువంటి ప్రసాదం అంతా కూడా ఇక్కడే ఇక్కడి నుంచి తయారు కాబోతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అయితే ప్రారంభోత్సవం అయితే చేయబోతున్నారు. ఇక్కడ పొయ్యిలు అన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. మరో ప్రకారం పక్కన చూసుకున్నట్లయితే అన్నదాన భవనం కూడా ఇక్కడ సిద్ధమైంది. ఈరోజు మరి కాసేపట్లో అది కూడా ప్రారంభోత్సవం కాబోతుంది. ఒకేసారి 800 మంది భక్తులు కూర్చుని తినే విధంగా అయితే అన్నదాన భవనాన్ని కూడా సిద్ధం చేశారని చెప్పాలి. అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో ఈ 2 భవనాలను కూడా 56 కోట్ల రూపాయలతో అయితే ఇక్కడ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు దుర్గగుడి ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు భక్తుల సౌకర్యార్థం 2 భవనాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అన్నదాన భవనం ఒకటి, లడ్డూ పోటు భవనం. ఎలా చూడొచ్చు అంటారు? జై దుర్గా భవాని. పరాభవనామ సంవత్సరం, శ్రావణ మాసం, శుద్ధ నవమి, వరలక్ష్మి వ్రతం అన్నిటికన్నా ముఖ్యమైంది. ఈరోజు 11:32 మా దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు ఆనం రామనారాయణ గారి చేతే ఈ 2 భవనాలు, ఒకటేమో కనకదుర్గ అన్నప్రసాద సదనం, రెండోది దుర్గా భవానీ మహాప్రసాద భవనం. ఇక్కడ అత్యాధునికంగా పోటు అన్నమాట. మనకు అమ్మటానికి లడ్డూ పోటు, పులిహార ఇవన్నీ తయారు చేసి అమ్మకానికి పెట్టేదానికి కూడా ఇదంతా కూడా ఇక్కడ కూడా కౌంటర్లన్నీ కూడా పెట్టి అత్యాధునికంగా ఎంతమంది వచ్చినా అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేటట్టు భవనం ఇది. అక్కడేమో ఒక్క రౌండ్కే 800 మంది కూర్చుని చక్కగా సంతృప్తికరంగా భోజనం చేయడానికి అన్నదాన భవనం ఒకటి, అది కూడా ఈ 2 ఇవాళ జరుగుతుంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం అనే చెప్పాలని. జై దుర్గా భవాని. అంటే దీనికి ముందు కూడా హోమాలు కూడా చేస్తున్నారు. ఈ హోమాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు? కొత్త నూతన భవనం ప్రారంభం కాబట్టి మనం అది దాంతో ప్రారంభిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మంత్రి గారు వచ్చినప్పుడు ఒకసారి వారి చేత ప్రారంభించి ఇంకా నుంచి రెగ్యులర్గా దసరాకి పూర్తిగా సద్వినియోగంలోకి వస్తుందమ్మా. ఇది అంటే గతంలో చూసుకున్న దానికంటే కూడా ఇప్పుడు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ అత్యాధునికమైనటువంటి సదుపాయాలన్నీ భక్తులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? మేము అంతకుముందు ఇక్కడ మాకు స్థలాభావం వల్ల ఎక్కడో దూరంగా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడ తేవడానికి కూడా వైదికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ శుద్ధి చేసి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాంగణంలోనే చేయడం వల్ల వాళ్ళకి చాలా తొందరగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందాక మేము చెప్పినట్టు రోజుకి ఒక్క ట్రిప్లోనే 800 మంది ఒకేసారి భోజనం చేసే సౌకర్యం ఉంటుంది. మేము దాదాపు రోజుకి 8,000 నుంచి 10,000 మందికి అన్నదానం చేస్తున్నాం. అది ఇంకా ఎక్కువ పెంచి వాళ్ళు ఇబ్బంది పడకుండా వెయిటింగ్ హాల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అన్ని సదుపాయాలు భక్తులకు ఏర్పాటు చేయబోతున్నారా? అలా చేయాలనే మా ఉద్దేశం అమ్మ. మరి అక్కడ ఉన్న జన సమూహానికి వాళ్ళు చేస్తారు, ఇక్కడ మనం ఉన్న జన సమూహానికి మనం దాన్ని తగ్గట్టుగా చేస్తూనే ఉన్నాము. జై దుర్గా. అంటే మొత్తానికి చూసుకున్నట్లయితే భక్తుల సౌకర్యార్థం అయితే మరిన్ని మెరుగైనటువంటి సదుపాయాలు అయితే కల్పిస్తున్నారని చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రసాదం పోటు కానీ అన్నదాన సత్రాలు అన్నిటినీ కూడా భక్తులకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఎక్కడ ఎన్ని వేల మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు శ్రీదేవి. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. తూర్పుగోదావరి